ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు. ఎంత కృప కలిగిన దేవుడావు ప్రభా. అపారమైన కృపను మా మీద కుమ్మరించిన దేవుడావు నాయనా. నీ కృప లేకపోతే నిజంగా 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 మేము ఏమైపోయేవారు మా ప్రభా. నీ కృపను బట్టి అయ్యా ఈ దినం సజీవ లెక్కలో ఉండి అయ్యా సజీవుడైన నిన్ను ఆరాధించే భాగ్యమును మాకు ఇచ్చారు ప్రభా, నీకు వందనాలు. అందుకే సూళ్ళూరుపేట పట్టణం నుంచి దైవజనులంగా మొదటిగా మమ్మలను సిద్ధపరిచి సమకూర్చినందుకు నీకు వందనాలు. క్షేమంగా తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలు నాయన. ఓ దేవా, మరి వేనాడు గ్రామాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. బేతేలు సంఘములో ఈ దినము నిన్ను మహిమపరచాలని, నిన్ను ఆరాధించాలని, నిన్ను ఘనపరచాలని ఇదిగో తీసుకొని వచ్చిన ఈ 4 ప్రాంత ప్రజలను బట్టి నీకు వందనాలు. ఇప్పటికే వచ్చిన వారిని బట్టి నీకు వందనాలయ్యా. ఇంకా రావలసిన ప్రియులను సకాలంలో నడిపించమని మనం చేసుకుంటూ ఉన్నాను. ఓ పరిశుద్ధాత్మ తండ్రి, నీ ఆత్మ మా మధ్య సంచరింపచేయమని మనం చేసుకుంటూ, ఓ పరిశుద్ధాత్మ తండ్రి, నీ ఆత్మాభిషేకమును మాకు అనుగ్రహించమని మనం చేసుకుంటూ ఉన్నాను. ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా పాటలు పాడే సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయండి అయ్యా. పాటల ద్వారా కూడా నీ నామాన్ని అత్యధికంగా ఘనపరిచి మహిమపరిచే సమయం ఆశీర్వాదం చేయమని మనం చేసుకుంటూ ఉన్నాను. దాసులు దేవా, మరి ఇరువురిని మా మధ్యకు తీసుకొని వచ్చారు. బాబు యాకోబు గారిని బట్టి నీకు వందనాలు. నీ దాసుని ఒక బలమైన పాత్రగా సంఘములో వాడుకుంటూ ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేసే నీ దాసుని యొక్క బలమైన వాక్కును మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. ఆత్మలో శాద తీర్చబడటానికి, ఊవెత్తున లేయడానికి, ఉజ్జీవింపబడటానికి అయ్యా మీరు సహాయం చేస్తున్నారు ప్రభా, నీకు వందనాలు. ఈ దినం కూడా నిదాసుడు మాతో మాట్లాడుతూ ఉండగా మా హృదయాలు శుద్ధి చేయబడటానికి, మా హృదయాలు సెటరేట్ కావటానికి, మా హృదయాలు సరిచేయబడటానికి, నీ సంపూర్ణమైన పోలికలోనికి అయ్యా నీ రూపములోనికి మమ్మల్ని దేవా మరి తీసుకురమ్మని మనం చేసుకుంటూ ఉన్నాను. దేవా, మరి డేవిడ్ రాజును బట్టి నీకు వందనాలు. పాస్టర్గా తను అభిషేకించబడి నాయన ఆర్డినేషన్ తీసుకొని ప్రథమంగా నీ దాసులముగా మేము ఇరువురు తను అభిషేకించి హస్త నిక్షేపణ చేసి ఈ పరిచర్యలో మొట్టమొదటిసారిగా నీ కుమారుని నిలబెట్టి అయ్యా బలమైన పాత్రగా దేవ మరి వాడబడే సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా చేయమని, పాటలు పాడుతూ ఉండగా వాయిద్యాలు వాయించే బిడ్డలు చక్కగా వాయిద్యాలు వాయించడానికి సాయం చేయమని మనం చేసుకుంటూ ఉన్నాను. దేవా, మరి ఆరాధన బట్టి నీకు వందనాలు. ఎంతమంది ఈ దినం ఆరాధన చేయాలని ఆశపడుతున్నావో ఓ పరిశుద్ధాత్మ తండ్రి, ఆరాధన ఆత్మచేత నింపబడి ఉజ్జీవింపబడిన వారే ఆత్మతో సత్యముతో ఆరాధించే సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. ముగింపు ప్రార్థన వరకు నాయన ప్రభువాల కొరకు సంఘాన్ని సిద్ధపరచండి అయ్యా. నీతో చక్కని సహవాసం కలిగి నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ వచ్చు పర్యంత వరకు నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకునేవారుగా ప్రభువాలలో ఒక చక్కని సహవాసముగా చేరి నిన్ను జ్ఞాపకం చేసుకొని భుజించే సమయాన్ని, ప్రభువాల్లో వేసే సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి దేవా. ముగింపు ప్రార్థన వరకు నీ సన్నిధిని మాతో ఉంచండి. దృశ్యాదృశ్య అంధకార శక్తులను లయపరిచి ఓ పరిశుద్ధాత్మ తండ్రి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని యేసు నామములో దినమనసరికి వేడుకుంటూ ఉన్నాను స్వామి, ఆమేన్. కూర్చుందాం ప్రియులారా, కూర్చుందాం. వివేక్ ముందుకు వస్తాడు, వివేక్ ముందుకు వస్తాడు. కలిసి పాడదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నాకు ఒక పాటల పుస్తకం ఇవ్వండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.
181వ పాట. గొప్ప దేవుడు అని, శక్తి సంపన్నుడు అని, గళమెత్తి నిన్ను గానమాడదనే పాట పాడుకుందాం. అందరం కలిసి హృదయాలను ఐక్యపరచుకొని పాడుకుందాం ప్రియులరా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడవని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదా. రాజుని రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదా. రాజుని రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదా. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదను. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదను. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యములు చేయగలవని, అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యములు చేయగలవని, అద్వితీయుడవని, ఆది సంభూతుడని, ఆరాధించెద నిత్యము నిన్ను. అద్వితీయుడవని, ఆది సంభూతుడని, ఆరాధించెద నిత్యము నిన్ను. హల్లెలూయా నా గ్లోరీ గ్లోరీ, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడవని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదను. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదను. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదను. సాగరాన్ని రెండుగా చీల్చినవని, సాతాను శక్తులను హృంచినవని, సాగరాన్ని రెండుగా చీల్చినవని, సాతాను శక్తులను త్రుంచినవని, సర్వోన్నతుడవని, సర్వ సంపన్నుడని, సాక్షగీతము నే పాడేదా. సర్వోన్నతుడవని, సర్వ సంపన్నుడవని, సాక్షగీతము నే పాడేదా. హల్లెలూయా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. దేవుడవని, శక్తి సంపన్నుడవని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదను. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ
మనకుండేది 2 వాయిద్యాలు. 3వ వాయిద్యం ఈరోజు నిజంగా ఎంత చక్కగా 3వ వాయిద్యం తన తాళాలు మ్రోగిస్తూ నిత్యంగా ఎంతో గంభీరంగా దేవుని స్తుతించటానికి మరొక పాట పాడుకుందాం ప్రియులరా. చూడు, వచ్చిన పాట ఏదన్నా అందరం కలిసి ఆరాధించగలిగిన పాట. ఆరాధన. వెరీ గుడ్. 238వ పాట. ఆరాధన ప్రభు యేసుకే ఆరాధన. పూజనీయుడవు నీకే ఆరాధన, పరిశుద్ధుడవు నీకే ఆరాధన. ప్రభు యేసుకే ఆరాధన ప్రభు యేసుకే ఆరాధన ప్రభు యేసుకే ఆరాధన. పూజనీయుడా నీకే ఆరాధన, పరిశుద్ధుడా నీకే ఆరాధన. పూజనీయుడా నీకే ఆరాధన, పరిశుద్ధుడా నీకే ఆరాధన. ప్రభు యేసుకే లోకములో చీకటిలో పాపములో అపరాధములో, లోకములో చీకటిలో పాపములో అపరాధములో నశించిపోయిన నా జీవితాన్ని ఇళ్ళలో వెతకి రక్షించినావే. నశించిపోయిన నా జీవితాన్ని ఇళ్ళలో వెతకి రక్షించినావే. జాతులలో బాధలలో ఇరుకులలో ఇబ్బందిలో, వ్యాధులలో బాధలలో ఇరుకులలో ఇబ్బందిలో కృంగిపోయిన నా జీవితానికి కృపను చూపి బలపరచినావే. కృంగిపోయిన నా జీవితానికి కృపను చూపి బలపరచినావే. ఆరాధన ప్రభు యేసుకే ఆరాధన. ప్రభు యేసుకే ఆరాధన. కలతలలో కలుషములు లోపముతో భారముతో, కలతలలో కలుషములు లోపముతో భారముతో
పోయిన నా జీవితానికి దయను చూపి ఓదార్చినావే. ఆరాధనా ఆరాధనా ప్రభు యేసుకే ఆరాధనా 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 ప్రభు యేసుకే ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా. కూర్చుందాం ప్రియులరా, కూర్చుందాం. మూడవ పాట మన మధ్య డేవిడ్ రాజు వచ్చాడు. ఈ మధ్య చక్కగా ఆర్డినేషన్ తీసుకొని డేవిడ్ రాజు మన మధ్యకు రావటం జరిగింది ప్రియులరా. కనుక చక్కగా ఒక పాట పాడి మనను ఉజ్జీవింపజేసి ప్రభు ఆత్మ కలిగి నిజంగా అందరము కలసి పాట పాడుతూ ప్రభును మహిమ పరుద్దాం, మహిమ పరుద్దాం. ఎస్ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ధీరుడా జేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా ధీరుడా జేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవదాతవు నీవని శృతి మించి పాడనా జీవదాతవు నీవని కానుకనై పూజించనా అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరాజన చేసేదనీకే నా స్తుతులార్పించిదనీకే ధీరుడా జేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. తప్పులు కొట్టాలి అమ్మా. ఉజ్జీవంగా దేవుని ఆరాధిద్దాం. ఆయన మన ధీరుడు. అమ్మా సమ్మతలేని సుడిగుండాలే ఆవరించగా గమనములేని పోరాటాలే తరుముచుండగా నిరుపేదనైన నా ఎడల సందేహమేమి రేకుండా హేతువేలేని ప్రేమ చూపించి సిలువు చాటునే దాచావు హేతువేలేని ప్రేమ చూపించి సిలువు చాటునే దాచావు సంతోషము నీవే అమృత సంగీతము నీవే స్తుతి మాలిక నీకే వజ్ర సంకల్పము నీవే ధీరుడా జేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా ధీరుడా జేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. తప్పులు కొట్టాలి. స్తోత్రం. సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శవై నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శవై నిత్య
నిబంధన నాతో చేసిన సత్యవంతుడా, విరిగి నలిగిన మనసుతో హృదయాచనే చేసిదా, కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా, కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా, కర్తవ్యము నీవే కనుల పండగ నీవేగా, విశ్వాసము నీవే విజయ శిఖరము నీవేగా, ధీరుడా జయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా, ధీరుడా జయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా, ఊగగందని ఉన్నతమైనది దివ్య నగరమే, స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే, ఊగగందని ఉన్నతమైనది దివ్య నగరమే, స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే, ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు, అమరలోకాన నీ సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదను, అమరలోకాన నీ సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదను, ఉత్సాహము నీవే నయనోత్సవం నీవేగా, ఉల్లాసము నీలో ఊహల పల్లకి నీవేగా, ధీరుడా జయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా, ధీరుడా జయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా, జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవదాతవు నీవని కానుకనై పూజించనా, అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే, స్వరాజన చేసేద నీకే నా స్తుతులార్పించద నీకే, ధీరుడా జయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు ద లార్డ్, గ్లోరీ టు ద లార్డ్. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఈ చక్కని శుభదినం మరి ప్రప్రథముగా ఆర్డినేషన్ తీసుకొని, డేవిడ్ రాజు ఆర్డినేషన్ తీసుకొని బేతేలు సంఘములో నిలబడి దాసుల చేత అభిషేకించబడి తైలాభిషేకము చేయబడిన వాడుగా, అగ్ని చేత కాల్చబడిన వాడుగా, అగ్ని చేత నింపబడిన వాడుగా, ఆత్మలో మరి మండుతూ దేవుని కొరకు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి నిజంగా ఇలా అనేకులను బాబు జాకబ్ గారు మన మధ్యకు తీసుకురావడం, నిజంగా అనేకులను వాళ్ళని బలపరచడానికి, వాళ్ళని ప్రోత్సాహపరచడానికి, వాళ్ళని పురికొల్పటానికి, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాం అని తెలియచేయటానికి, ఏ భేదమును లేదు, ఎలాంటి అంతస్తు కూడా మన మధ్య, ఎలాంటి తారతమ్యం కూడా
అందరినీ మనం ప్రేమిస్తూ ఉన్నాం. అందరితో మనం సమాన వారసులం అన్నట్టుగా, జత పనివారం అని సెలవిచ్చిన రీతిగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు నిజంగా ఏ రీతిగా ప్రోత్సాహపరిచి వాక్యంలో సాగిపోయే సాధనాలుగా చేయాలన్న ఒకే ఒక ధ్యేయంతో, దేన్ని ఆశించి కాదండి, ఒకే ఒక ధ్యేయం, సువార్తను ప్రకటించబడాలి. సిలువ వేయబడిన యేసును ప్రకటించబడాలి, పునరుద్ధానుడైన యేసును ప్రకటించబడాలని ఒకే ధ్యేయముతో మరి ఈ బేతేలు సంఘం వేదికగా, అనేకుల దైవజనులకు వేదికగా నిజంగా దేవుడు నిలిచింది ఇది నాన్న. కనుక ఈ సమయంలో డేవిడ్ రాజు కొద్ది నిమిషాలు, ఒక 20-25 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటాడు. వాక్యంతో పాటు తన సాక్ష్యమును కూడా పంచుకుంటూ, ఏ రీతిగా ఆర్డినెన్స్ తీసుకున్నాడో, ఏ రీతిగా సిద్ధపడ్డాడో, ఏ రీతిగా దేవుని యొక్క సహాయమును పొందాడో, ఆ విషయాలు ఒక 20-25 నిమిషాల్లో మనం పంచుకుంటాడు. మరి బాబు జాకబ్ గారు కూడా ముందుకు వస్తారు. ఇద్దరం కలిసి అభిషేకిస్తాం. మొట్టమొదటిగా మరి తను అభిషేకించిన తరువాత ప్రప్రథముగా మరి పుల్పేట్ ఎక్కి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. ప్రియులరా, మధ్యకి నువ్వు మీరు చేయండి, నేను ఇప్పుడు దాకా. పరిశుద్ధుడైన తండ్రి, నిత్యుడైన దేవ, ఏలి వెళ్ళేటప్పుడు మరి ఎలీషాని ఏ విధంగా అభిషేకించాడు, ఈరోజు కూడా మీ బిడ్డని మీరు అభిషేకించుకొని మళ్ళీ వర్తమానానికి ఆయన ఇరువురం కలిసి అభిషేకిస్తూ ఉండగా మీ దాసాన్ని మీరు బలపరిచి మీకు మహిమకరంగా ఆయన బిడ్డ దీవెనకరంగా ఉండేలాగా సహాయం చేయమని, చెప్పబడే ప్రతి మాట హృదయాలు మండించేటట్టుగా ఉండేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటూ అభిషేకిస్తున్నాం స్వామి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, ఎస్. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను ఎంతగానో ప్రేమించి మీ మధ్యలోనికి పిలిచిన పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. నన్ను అనేక సంవత్సరాల నుంచి చేయబట్టుకొని నడిపిస్తూ అనేక ఆత్మీయ మాటలను బోధిస్తూ నన్ను మీ మధ్యలోనికి నడిపించిన బాబు జాకబ్ అయ్యగారు గారు కూడా వందనాలు తెలియజేస్తున్నా. అలాగే కూడి వచ్చిన సంఘస్థులందరికీ, పెద్దలందరికీ, ఆర్కెస్ట్రాకును అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. నేను వాక్యానికైతే సిద్ధపడలేదు, కానీ కొద్ది నిమిషాలు నేను ఎలాగా ఆర్గనైజేషన్ తీసుకున్నాను అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంగణం అంతా చూసిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది, దేవుని వాక్యం. అది చూపించి నేను ముగిస్తాను. ఎక్కువసేపు కూడా నేను తీసుకోను. చదువుకున్నా. కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి ఆశీర్వదించెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడుగు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక దేవానికి వందనాలు అయ్యా. మమ్మల్ని ఇక్కడికి నడిపించిన మహాకృపను బట్టి నీకు వందనాలు. అనేక రోజుల నుంచి ఆశ అయితే ఉండింది, కానీ ప్రభు రాలేకపోయినాం. కానీ నీ సంకల్పమును బట్టి ప్రభు మమ్మల్ని ఈ రీతిగా నడిపించిన మహాకృపను బట్టి నీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం అయ్యా. ఇక్కడ నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకోండి.
అయోగ్యుడును మట్టివాడంటి వాడును ఎందుకు పనికిరాంటి వాడును ప్రభా, అయినా నన్ను ఇక్కడ నిలబెట్టి నీ బిడ్డలతో స్పష్టంగా నువ్వు మాట్లాడమని అడుక్కుంటూ మహిమ ఘనత ప్రభావం నువ్వు ఒక్కడవే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. గమనించండి ప్రజలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, యెహోవా తన ప్రజలకు ఏమనుగ్రహిస్తాడంట? బలమును అనుగ్రహిస్తాడంట. ఇక్కడ 3 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, పండగలు లేకపోతే ఏమైనా కార్యాలు వచ్చినప్పుడు షాపింగ్ మాల్లోను ఇంకా అంగట్లోను డబల్ ధమాకాని పెడతారు. గుర్తుందా మీకు ఎవరికైనా? డబల్ ధమాకా అని అంటే ఒక చీర కొన్న వాళ్ళకి, మన ఇక్కడ అక్కలు చాలా మంది ఉన్నారు కాబట్టి, ఒక చీర కొన్న వాళ్ళకి ఒక చీర ఉచితం, ఇంకా ఒక ఫోన్ కొన్న వాళ్ళకి మరొక ఫోను, లేకపోతే దానికి సంబంధించిన చిన్న ఫోను, ఇయర్ ఫోన్స్ అలాంటివి ఉచితం. కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న మన దేవుడు త్రిపుల్ ధమాకా ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏంటి త్రిపుల్ ధమాకా? ఏంటది? ఒకటి బలమును అనుగ్రహిస్తాడు, రెండోది సమాధానమును అనుగ్రహిస్తాడు, మూడోది ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎవరికి అనుగ్రహిస్తాడు? ఎవరికి అనుగ్రహిస్తాడు ఈ 3 ఆశీర్వాదాలు? ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలకు, దేవుని జనసమూహం అనే బిడ్డలకు, దేవుని ప్రజలు అనే బిడ్డలకు ఈ 3టిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంగణం అంతా చూశాను, అదంతా చూశాను. ఇంతకుముందు ఫోన్లో చూశాను, అయ్యగారు చూపించారు మమ్మల్ని ఆర్గనైజేషన్ తీసుకుని వెళ్ళేదానికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా దేవుడు దీన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. వీళ్ళు దేవుని ప్రజలు. హల్లెలూయా. దేవుని నిజంగా ఆరాధిస్తున్న బిడ్డలు, దేవుని నిజంగా స్తుతిస్తున్న బిడ్డలు, దేవుని మహిమపరుస్తున్న బిడ్డలు. అందుకని దేవుడు చక్కటి ఆవరణాన్ని మనందరికి ఇచ్చాడు. ఇచ్చాడా లేదండి? ఎవరి బిడ్డలకి? ఎవరి బిడ్డలకి? తన బిడ్డలకి, తన కుమారులకి, తన కుమారులకి అనుగ్రహిస్తాడు ఆయన. ఏమనుగ్రహిస్తాడు? 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 బలము. నువ్వు బలము లేదు కుంగిపోతున్నావా? సమాధానం లేని బాధపడుతున్నావా? నా ఇంట్లో కుటుంబ సమస్యలు ఏంటి, ఏ విధంగా ఉంటున్నాయి అని నువ్వు బాధపడుతున్నావా, చింతిస్తున్నావా, నువ్వు దుఃఖిస్తున్నావా? కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ఆయన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు. నువ్వు బలమును కోల్పోయినా, బలము లేక నువ్వు నేర్చుకుపోయినా. చూడండి, జ్వరం కలిగి రాత్రికాల సమయంలో నాకు ఎట్లుందంటే, నా శరీరము అంతా అలసిపోయింది. ఎందుకు అలసిపోయిందని అంటే, ఉదయాన్నే లేచి పొలంలో పని చేసి తర్వాత డ్యూటీకి వెళ్ళి డ్యూటీ నుంచి ఒక 5 గంటల దాకా సరిగానే ఉన్నాను. ఆ నుంచి నా ఒళ్ళు సరిగా లేదు, నా శరీరము సరిగా లేదు. సరిగా లేనప్పటికీ ఇంకా పాస్టర్ గారికి అలాగే బాబు జగబాయి గారికి చెప్పాను, నేను వస్తాను రమ్మంటున్నాడు, ఇలాగ వెళ్ళాలని అంటే ఖచ్చితంగా వస్తానని. కానీ దేవుడు అంటున్నాడు, శరీర బలహీనత పడినా ఆత్మ సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. శరీరం అనేక సార్లు బలహీనపడిపోతుంది. సమస్య వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, అనేకమైన వాటిని ఎదురైనప్పుడు శరీరం ఏం చేస్తుంది? ఈరోజంతా కష్టపడ్డావు కదా, ఈరోజంతా నువ్వు ఎంతో కష్టపడి ప్రయాసపడి ఎంతో కష్టపడి నీ శరీరం అలసిపోయింది, గమగమనుకోవద్దు, ప్రార్థన వద్దు, ఏమొద్దు. కానీ ఆత్మ ఏం చేస్తుంది? ఈ రోజుని కానీ నువ్వు ప్రార్థన చేయినావో నీ దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. నిన్ను బాగా చక్కగా నిలబెట్టాడు కదా, నీ పనులు చేసుకునే దానికి నీకు బలమునిచ్చాడు కదా, ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా. ఇవన్నీ ఏం చెప్తాయి? ఏం చెప్తుంది? ఏం చెప్తుందండి? హల్లెలూయా. ఏం చెప్తుంది? నాకు ఒక వీక్నెస్ అండి, ఏమనుకోపోకండి. ఏంటంటే నేను చెప్పిన దాన్ని మళ్ళీ రిటర్న్ అడుగుతాను. హల్లెలూయా. అదే నా వీక్నెస్. మీరు ఏం బాధపడద్దు. ఏం చెప్తుంది ఆత్మ? శరీరం ఏం చెప్తుంది? ఇంక చాలు, నువ్వు అలసిపోయినావు, ఉదయం లేసి ఏం చేసావు, నాటికి వెళ్ళావు, ఇంకా
పొలాల్లోకి వెళ్ళావు, ఉప్పుకెళ్ళకి వెళ్ళావు, ఇంకా రకరకాలుగా వెళ్ళావు, అన్ని ప్రయాణం చేసావు, అలసిపోయింది శరీరం. ప్రార్థన వద్దురా రే, ఎందుకురా ఈ శరీరాన్ని ఇంకా నిలగొడతావు, ఆ మోకాల మీద నిలబడి ఇంకా నిలగొడతావు. కానీ ఆత్మ అంటది, ఒరే నువ్వు నడిచేదానికి శక్తినిచ్చింది ఎవరురా? నువ్వు నడిచేదానికి శక్తినిచ్చింది ఎవరు? నీ పనులు చేసుకునేదానికి బలమునిచ్చింది ఎవరు? నువ్వు చక్కగా వెళ్ళేదానికి మార్గం మధ్యలో తోడుగా ఉండింది ఎవరు? నీతో నడిచింది ఎవరు? ప్రార్థన చేసుకోని అంటది. కానీ దేవుని ప్రజలు అనబడ మనము, దేవుని ప్రజలు అనబడిన నీవు ఏం చేయాలి? నువ్వు బలము పొందాలంటే, సమాధానం పడాలి. ఆయన ప్రజలుగా ఎంచబడిన నువ్వు దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషమైందండి. ఒక్క మాటలో చెప్పనా, చిన్న పరలోకం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యంలో స్తుతించినట్లుగా దేవదూతలు ఏం చేస్తుంటాయండి? పరలోక రాజ్యంలో కబుర్లు చెప్పుకుంటుంటాయా? పరలోక రాజ్యంలో కబుర్లు చెప్పుకుంటుంటాయా? అన్ని దూతలు కూర్చొని ఆ దూత ఎట్టుపోయింది, ఈ దూత ఎట్టుపోయింది, ఆ దూత ఎట్టుపోయింది, ఆ దూత ఇటు వెనక్కిపోయింది, ఈ దూత ఇటు తూర్పు ఎట్టుపోయింది అని చెప్పుకుంటుంటాయా? దినము దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాయి. అలాంటి అనుభూతి ఇక్కడ కలుగుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా వాక్యం అయితే చెప్పను, చూపిస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి గుర్తింపు లేక ఏదో ఎవాంజలిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను. లూథరన్ చర్చిలో ఎవాంజలిస్ట్గా 10 సంవత్సరాల నుంచి ఎవాంజలిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను. కానీ గుర్తింపు అనేది లేదు. కానీ ప్రభుత్వ రీతిగా గుర్తింపు అనేది ఉండాలి మనకు. మనందరికీ గుర్తింపు ఒకటి ఉందా? ఏంటది చెప్పండి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటది? ఆధార్ కార్డు. ఈ ఆధార్ కార్డు ఉంటే నువ్వు ఎక్కడికైనా తిరిగేసి వచ్చేచ్చు. లేకపోతే ఎక్కడన్నా నువ్వు ఈ ఆధార్ కార్డు లేక గమ్ముగా వెళ్ళిపోయి ఒక దగ్గర పట్టుబడ్డావు అనుకో పోలీసుల చేతిలో, నువ్వెవరు అసలు? ఖైదీవా, తీవ్రవాదివా, హంతకుడివా అన్నీ అడుగుతారు లేదా? కానీ మన సువార్త ప్రకటించబడేదానికి ఒక గుర్తింపు ఉండాలి. ఏంటండి? ఆమేన్, హల్లెలూయా. ఒక సర్టిఫికెట్ అనేది కావాలి. ఆ గుర్తింపు లేక 10 సంవత్సరాలు గడిపేశాను. హల్లెలూయా. కానీ బాబు జాకబ్ గారు చేత ప్రేరేపించబడి, అలాగే రవి సార్ గారి చేత ప్రేరేపించబడి నన్ను తీసుకొని వెళ్ళి పీచూరులో పరిచర్య చేయాలంటే ఒక గుర్తింపు అనేది మనకు కావాలి. ఆ గుర్తింపు లేకపోతే మనం పరిచర్య చేయలేము అని చెప్పి ఎంతగానో ప్రయాసపడి మాకు అనేక సార్లు ఫోన్ చేస్తూ, పలానా టయానికి వెళ్ళాలి, పలానా టయానికి ట్రైన్ ఉంటుంది, ఆ టయానికి అక్కడ రావాలి, ఆ టయానికి వెళ్తే మనం వెళ్ళగలుగుతామని చెప్పి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి తీసుకొని వెళ్ళి నెల్లూరు పట్టణంలో ఆర్గనైజేషన్ ఇప్పించారు. అక్కడ కూడా ఎంతో ఉద్యమం చూశాను. ఎంతగానో ఉద్యమపరచబడి అనేక మంది సేవకుల చేత అభిషేకించబడి సర్టిఫికేట్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవించి మా ప్రయాణంలోనూ అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి కుటుంబం చేరేంత వరకు దేవుడు ఎంతగానో కాచి కాపాడి మన కుటుంబానికి చేర్చి మా పరిచర్యలోనూ ఎంతగానో తోడు నీడగా ఉండి పరిచర్యలు ముందుకు నడిపిస్తూ అనేకమైన సేవలు అనేది ఒక మాటలో చెప్పాలంటే ఎంతో కష్టమండి. మనం అనుకోవచ్చు వాళ్ళకి ఏమిలే వాక్యం నిలబెట్టి చెప్పేసి వెళ్ళిపోతారు అనుకోవచ్చు. కానీ ఆ పరిచర్య వెనక ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో అనుభవిస్తేనే కానీ తెలియదండి. ఈ మైక్ పట్టుకొని రౌండ్సేపు మీకోసం వాక్యం చెప్పొచ్చు, కానీ దాని వెనక ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శోధనలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ఉంటాయో అవి అనుభవిస్తేనే కానీ మనకు తెలియదు. కానీ
రవి సార్ గారు ఒక్కడే కాకుండా నా తరపున దేవుని సేవకులని అనేక మందిని చేయాలని ఆశ కలిగి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి తీసుకోబోయి ఆర్గనైజేషన్ ఇప్పించారు. అయ్యగారికి మళ్ళీ నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇటు సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. అందరము లేచి నిలబడదాం ప్రియులారా, అందరము లేచి నిలబడదాం. చక్కగా చప్పట్లు కొడుతూ ఈ చక్కని సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి తన దేన దాసునికి సువార్తను ప్రకటించడానికి, నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఒక అధికారం, నిజంగా థియాలజీ కాలేజీ నుంచి ఒక సర్టిఫికేట్, ఒక ఆర్డినేషన్ సర్టిఫికేట్, దీంతో పాటు ఈటీహెచ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది, బీటీహెచ్ తీసుకోవడం అవకాశం ఉంది, డాక్టరేట్ తీసుకోవడానికి అవకాశం ఉంది, సర్టిఫికెట్స్ 1 by 1 తీసుకోవడానికి అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సూళ్ళూరుపేట పట్టణంలోనే ఒక థియాలజీ క్లాసులు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నది. ఆ దినాల్లో ప్రభు చిత్తమైతే జాన్ పాల్కి, వివేక్కి ఆ థియాలజీ సర్టిఫికెట్స్ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసి రానున్న దినాల్లో వారిని కూడా ఒక గొప్ప సువార్థికులుగా, గుర్తింపు కలిగిన సువార్థికులుగా వారిని కూడా నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ సమయంలో బాబు జాకబ్ గారు మన మధ్య ఉన్నారు ప్రియులరా. ఈ దినం దైవజనుడిదే వాక్యం, ఈ దినం అంతా కనుక దైవజనుడు కూడా లేచి మనతో ఒక పాట పాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక పాట పాడి మనలో ఉత్తేజపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక పాట పాడి మనందరినీ ఉత్తేజపరచాలని కలిసి పాడదాం ప్రియులారా. నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి, లేకపోతే శక్తి లేకపోతే ఇప్పుడే తమ్ముడు చెప్పాడు, మా తన జనులను ఆయన బలపరచువాడు. అట్టి బలాన్ని పొందిన వారమై ఆత్మలో కలిసి దాసునితో పాట పాడదాం. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా, నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా, గతిలేని నీ ప్రేమ, గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే సుదిగా చేసినది, గతిలేని నీ ప్రేమ, గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే సుదిగా చేసినది, సులువకు విలువను నొసగినది, సులువకు విలువను నొసగినది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది.
సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా దరయందు నేనుండి చెరయందు పడియుండా కరమందు దాచితివే నన్నే పరమందు చేర్చితివే దరయందు నేనుండి చెరయందు పడియుండా కరమందు చేర్చితివే నన్నే పరమందు చేర్చితివి కలునకు కలునను నసగితివి కలునకు కరుణను నసగితివి యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృపయంతో విలువైనది యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృపయంతో విలువైనది యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా కృపయంతో విలువైనది యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృపయంతో విలువైనది నీ కృపయంతో విలువైనది నీ కృపయంతో విలువైనది నీ కృపయంతో విలువైనది ప్రైజ్ ది లార్డ్. స్థుతించండి ప్రతి ఒక్కరు స్థుతించండి ప్రభును స్థుతిద్దాం ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభును స్థుతిద్దాం ప్రభువానికి వందనాలు చెబుదాం కంఠాలు తెరుద్దాం యవన బిడ్డలు తెరబడి దేవుని స్థుతించండి సర్వోన్నతుడా నీకు స్తోత్రం సమూహంగా ప్రభుని ఆరాధన చేద్దాం సర్వ సృష్టికర్త నీకు స్తోత్రం చెబుదాం సర్వానికి కర్త నీకు స్తోత్రం మహిమగల రాజా నీకు స్తోత్రం ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం బలవంతుడైన దేవా నిన్ను స్తుతిస్తున్నాము నిచ్చిడగు తండ్రి నీకు స్తుతిస్తున్నాము నీకు స్తోత్ర సమాధానకర్తయగు అధిపతి నీకు స్తోత్రం 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 మా మధ్యకి రండి స్వామి నిన్ను స్తుతిస్తాం ఆత్మదేవా మీరు నడిపించమని అడుగుచున్నాడు పరిశుద్ధాత్మదేవా మీరు నడిపించండి ప్రతి బిడ్డలో మీ ఆత్మకార్యం జరుగును గాక మీ మాట అగ్ని వంటిది కాదు బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదు మీ మాటతో ప్రభువా ఇదిగో ఆయన అమ్మాయి మార్గంలో నడుచుచూ ఉన్నప్పుడు ఆయనతో మనతో మాట్లాడినప్పుడు మన హృదయములో మండలేదా అన్నారు మీ మాట మండించున్నది ప్రతి బిడ్డ హృదయాన్ని ప్రభా మీరు తాకమని మీరు తాకండి మీరు తాకండి ఆరాధనలకు యోగ్యుడానికి స్తోత్రాలయ్యా మా స్తుతులకు పాత్రుడవై ఉన్నావు ప్రభువా నీకు స్తోత్రం ఎలా నిన్ను స్తుతించకుండా ఉండగలమయ్యా ఎలా నిన్ను ఆరాధించకుండా ఉండగలమా ఈ మారుమూల ప్రాంతములో ఈ దివిలో నీ నామం అత్యధికంగా మహిమపరచబడాలని నీ అనాది సంకల్పం. That's why
అందున బట్టి నీ నామములో ఆయన బేతేలు సంఘములో మహిమపరచబడటానికి నాయనా, నీ నామము హెచ్చించబడటానికి, నీ నామము కొనియాడబడటానికి, నీ నామమును కీర్తించబడటానికి నాయనా ఈ బేతేలు సంఘమును మీరు మాకు అనుగ్రహించి ఈ చుట్టుపక్కల గ్రామాలను మీరు ఆకర్షించుకొని విమోచించబడిన గొర్రె పిల్ల సంఘముగా, వధువు సంఘముగా, సిద్ధపడిన సంఘముగా ఈ బేతేలు సంఘములో ఆరాధించే భాగ్యం ఇచ్చారు ప్రభా. ఏ పాటి వారము ప్రభా, మేము ఏ పాటి వారమయ్యా. భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు, తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా, తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా, తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆయనే నా సంగీతము బలమైన జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను, జీవిత కాలమెల్ల స్తుతించెదను, ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలోన వాసం చేసి గడే దేవుడాయనే, నల్ల పొగడే దేవుడాయనే, వేడుచుండు భక్తుల స్వరము వినే, వేడుచుండు భక్తుల స్వరము వినే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, ఆయనే నా సంగీతము బలమైన జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను, జీవిత కాలమెల్ల స్తుతించెదను, జీవిత కాలమెల్ల స్తుతించెదను, జీవిత కాలమెల్ల స్తుతించెదను. అందరూ జీవిత కాలమెల్ల జీవిత కాలమెల్ల స్తుతించెదను, జీవిత జీవిత కాలమెల్ల స్తుతించెదను, జీవిత కాలమెల్ల స్తుతించెదను. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కూర్చుందాం పిల్లరా, కూర్చుందాం దేవుని వాక్యములోనికి. దేవుని